అందరికీ హాయ్. ఇక్కడ నాకు ఇష్టమైన ప్లాంట్ని చూపిస్తాను. దీని పేరు రాధా మనోహరం, రంగుని క్రీపర్ అని కూడా అంటారు. ఇది చాలా నర్సరీలు తిరిగితే కానీ నాకు దొరకలేదు. ఫైనలీ దొరికింది. పువ్వులు కూడా పూస్తుంది. ఓకే, ఒక విషయం షేర్ చేస్తాను. మీ లైఫ్లో ఎవరైనా మిగతాప్పుడు మీకు ఎప్పుడు కాల్ కూడా చేయకుండా అవసరం అంటే పరిగెట్టకుండా మీ దగ్గరికి వచ్చి మిగతా టైంలో మీ మీద చెడ్డగా అందరికీ చెప్పుకుంటూ మీరు ఎంత మంచి చేసినా మిమ్మల్ని అందరికీ ఒక విలన్లా చూపించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం అన్నమాట. వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళ పట్ల మీరేమి చెడ్డగా ఉండనవసరం లేదు. ఎవరి కర్మన వాళ్ళే అనుభవించుకుంటారు, వదిలేసేయండి. మీరు ఏదైనా హెల్ప్ చేస్తే చేసి ఊరుకోండి. నాగా గీ అనుకుంటా రాసి పూసుకుని తిరక్కండి. మంచుకున్నప్పుడు పొంగిపోయి అలాంటిది ఏముండదు. వాళ్ళు ఏంటంటే వాడుకోవడమే వాళ్ళ పని, వాడుకుంటారు అంతే. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, నీకే క్లారిటీ లేదు. సో ఏదైనా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో కృతజ్ఞత అనేది లేదు. ఎక్కడ మంచిగా చెప్తే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా అన్నట్టు. మరి ఏమో కోట్ల అకౌంట్లు వేస్తారేంటో మంచోళ్ళు అంటే. మంచోళ్ళు అనడం వల్ల బొంద ఏం రాదు, కానీ వాంటెడ్గా వాళ్ళని ఎదవని చెయ్యొద్దు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారా, హెల్ప్ తీసుకుంటున్నారా, నీకు గుర్తించడం రాకపోతే నోరు మూసి కూర్చో, కానీ వాళ్ళ మీదే చెడ్డగా చెప్తూ వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ అలా చెయ్యొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మాత్రం వాళ్ళకి చాలా 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 దూరంగా ఉండండి. పోనీ హెల్ప్ అడిగారు కదా అని చేస్తే చెయ్యండి అంతే. థ్యాంక్ యూ సో మచ్.